మీకు తెలుసా, సాధారణంగా నది ఒడ్డున చిన్న చిన్న రాళ్లను చూడడం కామన్. బట్ అదే నది ఒడ్డున సహస్రలింగాలను ఎప్పుడైనా చూశారా? ఉత్తర కర్ణాటకలోని సిర్సికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో శాలమాల నదిలో కనిపిస్తుంది ఈ అద్భుతమైన దృశ్యం. దట్టమైన అడవుల గుండా ఈ నది ప్రవహిస్తోంది. సాధారణంగా కార్తీక మాసం, మహాశివరాత్రి సమయాల్లో భారీగా భక్తులు తరలి వస్తుంటారు. ఈ నదిలో సహస్రలింగాలు కొలువు తీరడమే కాదు, ప్రతి శివలింగానికి ఎదురుగా నంది కూడా ఉంటుంది. స్థల పురాణం ప్రకారం 1678 to 1718 ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యానికి సామంతుడైన సదాశివరాయలు అనే రాజు ఈ సిర్సి ప్రాంతాన్ని పాలించాడు. ఆయనే ఇక్కడి సహస్రలింగాలు నిర్మించాడని చెబుతారు. సంతానం లేని ఆ రాజు పరమశివుడిని ప్రార్థించి తనకు సంతానం కలిగేలా చేస్తే సహస్రలింగాలను నిర్మిస్తానని మొక్కుకున్నాడట. కుమార్తె జన్మించడంతో శంకరుడిని ప్రార్థిస్తూ ఇక్కడి రాళ్లపైన చిన్న చిన్న శివలింగాలను, వాటికి ఎదురుగా నందులను కూడా నిర్మించాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.